హాయ్ ఫ్రెండ్స్, దాదాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ తన యొక్క సినిమాలు ఫ్లాప్ అయినా సరే, అటర్ ఫ్లాప్ అయినా సరే, నిర్మాతలకు భారీ నుంచి అతి భారీ నష్టాలు అయితే రావన్నమాట. ఏ సినిమాకి కూడా తన యొక్క సినిమా ఫ్లాప్ అయిందంటే కొంతమేర నష్టంతోనే నిర్మాత ఇబ్బంది పడతారనమాట. ఎందుకు అన్న విషయానికి వస్తే, బాలయ్య నిర్మాతల హీరో అన్నమాట. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన యొక్క రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. చాలా తక్కువగా తీసుకుంటారు అన్నమాట. అయితే బాలకృష్ణ రెమ్యునరేషన్ ఇప్పుడు భారీ నుంచి అతి భారీ స్థాయిలో పెరిగింది. రీజన్స్ చాలా ఉన్నాయన్నమాట. రోలర్ సినిమాకి వచ్చేసి ఆ సినిమా యొక్క బడ్జెట్ 25 కోట్లు అనమాట. ఇక బాలయ్య రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు బాలయ్య యొక్క రెమ్యునరేషన్ ఎన్బికే 110 మూవీకి దాదాపుగా 40 కోట్ల వరకు బాలయ్య తీసుకోబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. వరుసగా హ్యాట్రిక్ హిట్లతో బాలయ్య మంచి జోరు మీద ఉన్నారనమాట. అఖండ సినిమా నుంచి భగవంత్ కేసరి మూవీ దాకా బాలకృష్ణ యొక్క సినిమా 130 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. అలాగే 75 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టింది అనమాట అఖండ సినిమా. అలాగే వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి దాదాపుగా 80 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టింది. అలాగే భగవంత్ కేసరి మూవీ కూడా 75 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ రాబట్టింది. అందువలన ఎన్బికే 110 BB4 మూవీకి బాలయ్య యొక్క రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగినట్లుగా తెలుస్తుంది. అఖండ మూవీ కూడా బాగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు బాలకృష్ణ. ఆ సినిమా తర్వాత స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఇప్పుడు BB4 మూవీకి 40 కోట్ల వరకు బాలకృష్ణ రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అఖండ 2 అంటే BB4 మూవీ అన్నమాట. అది అఖండ సిక్లా వేరే స్టోరీ అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. బట్ BB4 మూవీకి బాలకృష్ణ 40 కోట్ల వరకు తీసుకోబోతున్నారు. BB4 మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతుంది అనమాట. ఆ రేంజ్ లో ఉండబోతుంది. అందువలన బాలకృష్ణ యొక్క రెమ్యునరేషన్ కూడా పెరిగింది ఈ మూవీకి. మరి చూడాలి BB4 మూవీ ఆడియన్స్ ఏ విధంగా ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.